హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. అరటి చెట్టుకి ఉన్న వరం ఏంటో తెలుసా? తన ఆకులైనా పువ్వులైనా పళ్ళైనా అన్ని పూజలకి వ్రతాలకి నోములకి ఉపయోగిస్తారని అరటి చెట్టుకి ఒక వరం శ్రీమన్నారాయణుడు ఇస్తాడు. ఈ అరటి ఆకులో ఎవరు భోజనం చేసినా సంపూర్ణ భోజనం చేసినట్టు ఉంటుంది. ఎన్ని పూజలు చేసినా అరిటాకు అరటి పళ్ళు లేనిదే ఆ పూజ సంపూర్ణం అవ్వదు అని శ్రీమన్నారాయణ వరమిస్తాడు అరటి చెట్టుకి. ఈ అరటి ఆకులో ఎవరు భోజనం చేసినా సంపూర్ణంగా భోజనం చేసినట్టు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఈ అరటి ఆకులో భోజనం ఎంత భుజించినా ఇంకా మనకి భోజనం చేయాలని అనిపిస్తుంది. ఈ అరటి ఆకుకున్న పవర్ మ్యాజిక్ అలాంటిది. ఈ అరటి చెట్టుకున్న ఆకులు పళ్ళు బెరడు అరటి జోరు అనేవి మనకి పూజలకేంటి వ్రతాలకేంటి చాలా బాగా ఉపయోగిస్తారు. కార్తీక మాసంలో అయినా మామూలు పూజల టైంలో అయినా ఇలాంటి అరిటాకులో మనం భోంచేస్తేనే పూజ సంపూర్ణం అయినట్టు ఉంటుంది. మాకైతే రోజు అరిటాకు దొరికితే బాగా అరిటాకులోనే భోంచేయడం మాకు చాలా ఇష్టం. నేనైతే ఇలా అరిటాకులోని ముద్దపప్పు నెయ్యి కలగూరతోటి భోజనం చేస్తున్నాను. అరిటాకులో భోజనం చాలా టేస్ట్గా ఉంది. బాయ్.